దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకు ఈరోజు 2024 సంవత్సరము మే నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము మనిషిలోని అపవిత్రతను పారవేసి పవిత్రునిగా దేవుని రాజ్యములోకి ప్రవేశించుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మానవుని హృదయములోకి అపవిత్రత మన కళ్ళ ద్వారాను చెవుల ద్వారాను ప్రవేశిస్తుంది. హృదయములోకి లోకములోని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఎప్పుడైతే మానవుడు ప్రేమిస్తాడో అప్పుడే అతని హృదయంలో అపవిత్రత చేరి దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటాడు. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానుసారము మానవుడు శరీరేచ్ఛలను అనుసరిస్తే ఫలితం ఏమిటాయి అంటే నరకాగ్నిలోకి ప్రవేశమే. అందుకే మత్తయి సువార్తికుడు తను రాసిన సువార్తలో 5వ అధ్యాయం 29లో చెప్పినట్లు, నేత్రాశతో నీవు అపవిత్రతకు గురై నరకాగ్నిలో పడే కంటే నీ నేత్రాన్ని పెరిగి పడవేయమని మత్తయి సువార్తికుడు బోధిస్తున్నాడు. నీ శరీరంలో ఏ భాగం నిన్ను అభ్యంతరపరుస్తుందో దానిని పారవేసి దేవునికి దగ్గర అవ్వాలని ఈరోజు ధ్యానవాక్యమునకు ఈరోజు ధ్యానవాక్యము మనకు బోధిస్తుంది. మన విశ్వాసుల్లో అనేక మంది వారు మాట్లాడే విషయాలలోనూ చూచే విషయాలలోనూ చాలా అజాగ్రత్తగా ఉంటారు. వారి క్రియలలో సౌమ్యత అనేది ఉండదు. ఎదుటి వ్యక్తి బాధపడతాడేమో అనే భావన కలుగదు అసలు. అంతేకాదు, పరిస్థితులు అనుకూలించని సమయాలలో కళ్ళలో కానీ నాలుకతో కానీ పాపము చేయవలసి వచ్చినప్పుడు, అంటే పాపము చేసే కార్యక్రమం తటస్థించినప్పుడు అని అర్థం. దేవుని భయముతో అట్టివారు గుడ్డివారుగాను మూగవారుగాను ఉండాలి. దీనత్వంతో మన తోటి వారందరితో మనము ప్రవర్తించాలి. అత్యంత దీనుడైన వాడు పరలోకములో అత్యంత గొప్పవాడు అని ప్రభువైన యేసు బోధించిన మాటలను మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాము. దీనత్వమే పరలోకములో గొప్ప గుణలక్షణము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. గనుక ప్రియులారా, మనలో ఉన్న అభ్యంతరపరిచే వాటిని పెరికి పారవేసి దీన మనస్సుతో మనం ఎప్పుడు దేవుని ధ్యానించుకుంటూ ఆయన్ని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాన్ని నిత్యం దేవా మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మా యొక్క శరీరములలో తండ్రి ఏమైనా నీకు వ్యతిరేకముగాను అభ్యంతరకరముగాను ఉంటే ప్రభువా, అట్టి అవయవాలు మేము లేకుండా వాటి వలన మేము భ్రష్టత్వం పొందే కంటే తండ్రి నీవు నాయన మాకు అలాంటి అవకాశము
అలాంటి ఏమీ మాకు జరగకుండా ప్రతి అవయవము నిన్ను స్తుతించి ప్రభువా నీకు మహిమపరిచే విధంగా ఉండేలాగున మమ్మల్ని ఆశీర్వదించమనియు మాకు ఏర్పాటు చేసిన అవయవములతో కూడిన శరీరము నీకు ఆలయమై ఉండేటట్లుగా మమ్మల్ని దీవించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.